క్లుప్తమైన కొద్ది అయిన దేవుని వాక్య సందేశం కొరకు కొంచెమే దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి, దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము. బైబిల్స్ ఉన్న బిడ్డలు చూడటానికి ప్రయత్నించండి. యోహాను సువార్త, దేవునికి స్తోత్రం. రెండవ అధ్యాయము ప్రభువుకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 20-21 వచనాలను నేను చదువుతూ మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనను దర్శించి తన మనసు, తన ఆలోచన, తన చిత్తమును మనకు బయలుపరుచునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచితే. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన గొప్ప యేసయ్య, జీవాధిపతి, నీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన, ఈ ప్రభు దినాన, ఈ ఆరాధన దినాన మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ సన్నిధిలో సమకూర్చినందుకు స్తోత్రం. నిన్ను ఆరాధించుకునే గొప్ప ధన్యత, భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి, ప్రతి ఘట్టము కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్ఠ సమయంలో ప్రభు నీ వాక్యం వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ దినాన మాతో ఏ విషయాలు మీరు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించాలని, మాకు నేర్పించాలని, బోధించాలని మీరు ఇష్టపడ్డారో పరిశుద్ధాత్మదేవ అయా, మీ స్వరము వినటానికి ప్రభా మేమందరం సిద్ధపడ్డాం ప్రభా. ఒక్కొక్క మెట్టును, ఒక్కొక్క వస్తువును దాటుకొని ప్రభా అయా, ఇప్పుడు మేము నాయన కరుణాపీఠం దగ్గరకు నాయన ఎక్కడైతే నీ స్వరం వినపడిద్దో, ఎక్కడి నుంచి అయితే మాట్లాడతామని మోషేతో నువ్వు చెప్పావో అక్కడికి వచ్చావు నాయన. నీ బంగారు పాదాలు పొందనాలు, స్తోత్రాలయ్యా. మీరే ప్రభా అయా, కరుణాపీఠం నుంచి 2 కెరూబుల మధ్య నుంచి నాయన అయా, మీ స్వరమును మాకు వినిపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడనైనా మీ సేవకుడనైనా నన్ను మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు గొప్ప నామమున, ఉన్నత పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం వినటానికి ఇష్టపడదాం. మనం చదువుకున్న లేఖన భాగంలో మన ప్రభు, మన రక్షకుని జీవితంలో మన కొరకైనా జరిగినటువంటి ఒక సంఘటన. యేసు ప్రభువారు మరి ప్రతి సంవత్సరము కూడా ఆయన యూదులలో పుట్టాడు గనక మరి ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పబడిన విషయాలను చాలా కేర్ఫుల్గా ఆచరించేటువంటి వాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చి దానిని తొలగించిన వాడు మన ప్రభువు అయిన క్రీస్తు. ఆయన మరి ఇశ్రాయేలుకు సంబంధించిన ఆచారాలన్నీ కూడా, వారి పండగలన్నీ కూడా ఆయన ఆచరించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. ప్రతి సంవత్సరం పిల్లరా 2-3 పర్యాయాలు యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఆరాధించేవాడు. మరొక సందర్భంలో యెరూషలేములోకి వెళ్ళాడు. ఆ దేవాలయం అంతా కూడా గందరగోళంగా ఉన్నది, వ్యాపారంతో నిండి ఉందంట. పైన గనక మీరు గమనిస్తే 13వ వచనం చూడండి. యూదుల పస్కా పండుగ. అదిగో ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పండుగ సందర్భంగా, పస్కా పండుగ సందర్భంగా ప్రభు యెరూషలేములోకి వెళ్ళాడు. అక్కడికి వెళితే మందిరమంతా కూడా గందరగోళంగా ఉందంట, వ్యాపారంతో నిండిపోయింది. అక్కడ వర్షిప్ ముఖ్యం కాదు, బిజినెస్ ముఖ్యమైంది. అక్కడ దేవుణ్ణి ఆరాధించుకునే మందిరంలో వ్యాపారం స్టార్ట్ అయింది. అక్కడ ఈ దినాల్లో కూడా కొన్ని చోట్ల అలాగే ఉన్నది. దేవుని సేవ వ్యాపారంగా తయారైపోయింది. ఎందుకు కూటాలు, ఎందుకు ఈ అంగామంతా అంటే వ్యాపారం. అది దేవుని మహిమ కోసం కాదు, ఆత్మల రక్షణ కోసం కాదు, పరలోకపు సంగతులు భూమి మీద ఉన్న మనుషులకు చెప్పటం కోసం కాదు, దేవుని సన్నిధి మనుషుల మధ్యలోకి తీసుకురావటం కోసం కాదు, వ్యాపారం కోసం అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, మనం జాగ్రత్త పడాలి. భక్తి వ్యాపారంగా ఉండొద్దు, దేవుని సేవ వ్యాపారంగా ఉండొద్దు. వ్యాపారం చేసుకోపో, బయటకు పోయి సేవ చేస్తూ వ్యాపారం ఎందుకు? మళ్ళా
పిల్లరా, భయంకరంగా ఉంది ఆ మందిరం అంతా కూడా. అప్పుడు ప్రభువుకు చాలా కోపం వచ్చింది. ప్రభువుకు కోపం వచ్చిన సందర్భాలు బైబిల్ ధ్యానంలో ఇవి మీకు అర్థమవుతాయి. బైబిల్ రీడింగ్ చేసుకుంటా మీరు వస్తున్నప్పుడు యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో కోపపడ్డాడు. కోపంతో ఆయన కలియ చూసి అనే ఒక మాట ఉంది. అలాగే వారి హృదయ కాఠిన్యమునకు యేసయ్య కోపపడ్డాడు. అంటే సాటి మనుషులు బాగుపడటం, మంచిగా ఉండడం, ఆరోగ్యవంతులు అవ్వటం ఇష్టం లేని కుళ్ళుబోతు సమాజం ఒకటి ఉంది. మనుషులు బాగైతే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని చూసి యేసయ్య దుఃఖపడ్డాడు, కోపపడ్డాడని వాక్యంలో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు కోపపడిన మరొక సందర్భం ఇక్కడ మనం చూస్తాం. ఆ ఇల్లంతా కూడా, దేవుని ఇల్లంతా కూడా వ్యాపారంతో నిండుకుపోయింది. ఆ సందర్భంలో కోపపడి తానే కొరడా చేసి భయంకరంగా వాళ్ళందరిని బయటకు తరిమేసినట్టుగా, ఒక హీరో ఫైటర్ ఎలాగైతే చేస్తాడు అలాగ ఫైటింగ్ చేసి మొత్తాన్ని తరిమేశాడు. అసలైన హీరో ఎవరు? యేసయ్య. మొత్తాన్ని తరిమి శుభ్రపరిచాడు. ఆ సందర్భంలో ప్రభు అన్నటువంటి మాట ఏమిటంటే, అన్నాడు కదా, దేవునికి స్తోత్రం, 17వ వచనం, ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొనిది కాబట్టి యూదులు ఏ సూచక క్రియ మాకు చూపెదవని ఆయనను అడుగగా, ఆ సందర్భంలో ప్రభు అన్నాడు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుదునన్నాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కదా, ఈ దేవాలయాన్ని 46 సంవత్సరములు కట్టారు కదా, సొలొమోను కట్టాడు, అది పడగొట్టబడింది. మళ్ళా ఎజ్రా నెహెమ్యాల ఆధ్వర్యంలో మళ్ళా కట్టారు. మళ్ళా మరొక సందర్భంలో టైటస్ అనేటువంటి వాడు వచ్చి క్రీస్తు దాన్ని యేసు ప్రభు తర్వాత అంతకుముందు ఉన్నటువంటి మరొక సందర్భంలో మరొక రాజు పడగొడతాడు. మళ్ళా దాన్ని హేరోదు పునర్నిర్మాణం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆరాధించింది, వెళ్ళింది అదే మందిరం, కానీ హేరోదు చేత అది పునర్నిర్మాణం చేయబడినటువంటి మందిరం. మరి ఈ మందిరాన్ని ఇంతవరకు కట్టుకుంటూ వచ్చారు, 46 సంవత్సరాలు కట్టారు కదా, దీన్ని 3 దినాల్లో లేపుతావా అని వాళ్ళు అన్నారన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? తన శరీరమును దేవాలయమును గూర్చి ఆ మాట ఎందుకొరకు చెప్పాడంటే, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో మళ్ళా లేపుదుననే మాట ఎవరిని గురించి అన్నాడు? భౌతికమైన దేవాలయాన్ని గురించి కాదు ప్రభు అంది, తన దేహం అనే దేవాలయం. యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే టెంపుల్ ఆఫ్ గాడ్, ఆయనే దేవాలయమై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంటే తనను తాను దేవాలయముతో పోల్చుకుంటా ఉన్నాడు. అది దేవాలయము. యేసు ప్రభు దేంతో పోల్చుకున్నాడు? దేవాలయముగా, దేవుడు నివసించే ఆలయమును నేనే అన్నాడు. యేసు ప్రభు దేవాలయం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవాలయము లేక దేవుని ఇల్లు అనేటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. దేవాలయము అంటే మనం ఆలయం అన్నాడు 1 కొరింథీ పత్రికలో, మనమే దేవునికి ఆలయాలం అన్నాడు. తర్వాత సంఘమును దేవాలయము, సంఘమే దేవునికి ఆలయము. ఇంకా దేవుని పిల్లల కుటుంబమే ఒక ఆలయము, ఆయనకి ఇల్లు. అలాగ అనేకమైన అర్థాలు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవాలయము ఎవరో కాదు, నేనే దేవాలయం అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనే దేవాలయాన్ని, నేను ఆలయాన్ని అన్నాడు యేసు ప్రభు. ఆలయంలో యేసు ప్రభు కొన్ని వస్తువులు ఉన్నాయి. పరిశుద్ధ ఆలయంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. యేసు ప్రభు టోటల్గా తనంతట తాను చెప్పుకున్నాడు ఏమిటంటే, నేను ఆలయాన్ని. అసలు ఆలయం ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం ఆలోచిస్తే, నిర్గమాకాండంలో దేవుడు అంటాడు కదా, నేను వారి మధ్య నివసించున్నట్లు ఒక పరిశుద్ధ స్థలమును, అది మొట్టమొదట ఆలయం అన్నమాట. మోషే ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆలయము, అది ప్రత్యక్షపు గుడారము. రాను రాను అది మందిరముగా మార్చబడింది. సొలొమోను కాలంలో అదే ఆకృతిలో, అంటే అలా కాకపోయినా కూడా దేవుడు చెప్పిన నమూనాని బట్టి ఆ వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. సొలొమోను ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని దేవాలయము అన్నారు. మనం ఇప్పుడు ఆలోచించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను ఒక దేవాలయమును, అది నేనే దేవాలయాన్ని. ఎందుకన్నాడు అలాగూ ప్రభు? యేసు ప్రభువే దేవాలయమై ఉన్నాడు. అంటే దేవుడు నివసించే స్థలము ఎవరు అంటే యేసు ప్రభు. దేవుడు ఎక్కడున్నాడు అంటే యేసు ప్రభువులోనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువే దేవాలయమై
ఉన్నాడు. యేసు ప్రభువే పూర్వకాలంలో మోషే నిర్మించిన ఆ ప్రత్యక్షపు గుడారానికి కానీ, సొలొమోను నిర్మించిన దేవాలయానికి కానీ నిజమైన అర్థం ఎవరంటే యేసు ప్రభువే. ఇది మనకు అర్థం కావాలి. సొలొమోను ఏర్పాటు చేసిన ఆ మందిరం కానీ, పూర్వకాలంలో మరి మోషే ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారానికి కానీ నిజమైన అర్థము యేసు ప్రభువే. దేవాలయం అనగా యేసు ప్రభువే. దేవాలయం ప్రత్యక్షపు గుడారం అంటే యేసు ప్రభువే. అందులో ఉన్న వస్తువులు యేసు ప్రభు ద్వారా ఒక వ్యక్తికి కలిగేటువంటి ఆశీర్వాదాలకి అవి సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవాలయము ప్రత్యక్షపు గుడారం అనగంటే యేసు ప్రభు. అందులో ఉన్న వస్తువులు ఆ దేవాలయము యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నది అనేది ఒకటి. ఆ దేవాలయములో ఉన్న వస్తువులు యేసు ప్రభువు ద్వారా విశ్వసించిన వ్యక్తికి కలిగే ఆశీర్వాదాలకు సూచనగా ఉన్నవి. మరొకసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆ ప్రత్యక్షపు గుడారము యేసు ప్రభువుకే ఒక గుర్తుగా ఉన్నది. నెంబర్ 2, అందులో ఉన్న వస్తువులు విశ్వసించిన విశ్వాసులకు ఆశీర్వాదానికి మేలుకు అవి గుర్తులుగా ఉన్నవి. ఎవరైతే నమ్మారో వారు పొందే ఆశీర్వాదాలకు అవి గుర్తులుగా ఉన్నవి. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది అర్థమైతేనే నేను చెప్పబోయేది మీకు అర్థమైంది. ఆ గుడారము ఎవరికి సాదృశ్యంగా ఉంది? దేవాలయం అనగా ఎవరు? నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? యేసు ప్రభువే తన గురించి తాను చెప్పుకుంటా ఏమని చెప్పుకున్నాడు? నేను ఒక దేవాలయం అని చెప్పుకున్నాడు. దేవాలయము యేసు ప్రభు వారికి సాదృశ్యం. దేవాలయములో ఉన్న వస్తువులు అక్కడ దాదాపుగా 7 వస్తువులు ఉన్నాయి. ఈ 7 వస్తువులు కూడా విశ్వసించినటువంటి ఒక వ్యక్తి పొందే ఆశీర్వాదాలకు అవి గుర్తులుగా ఉన్నవి. ఆ దేవాలయములో ఉన్నటువంటి వస్తువులు విశ్వసించిన వ్యక్తి పొందుకోబోయే ఆశీర్వాదాలకు అవి సూచనలుగా ఉన్నవి. ఇది మీకు అర్థం కావాలా? దేవాలయమే యేసు ప్రభు, అందులో కొన్ని వస్తువులు ఉంటాయి. మనం కనుక గమనించినట్లయితే ఆ వస్తువులన్నీ కూడా ఎవరైతే నమ్మారో వారు పొందే ఆశీర్వాదాలకు అవి గుర్తులుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి మనం దేవాలయానికి వెళదాం. మొట్టమొదటి దేవాలయానికి వెళ్ళినప్పుడు అనగా మోషే నిర్మించిన ప్రత్యక్షపు గుడారానికి కానీ, సొలొమోను నిర్మించిన దేవాలయానికి కానీ మనం వెళితే మనకు మొట్టమొదటి దర్శనమిచ్చేది ఏమిటంటే బలిపీఠము, ఆల్టర్ అనేది మనకు కనపడిద్ది. మొట్టమొదట మనం ఆ మందిరాన్ని దర్శించినప్పుడు మనకు కనబడేది ఏంటంటే బలిపీఠము మనకు కనపడిద్ది. ఈ బలిపీఠం దేనికి సాదృశ్యం? నేను చెప్పాను, అందులో ఉన్న 7 వస్తువులు కూడా విశ్వసించిన వ్యక్తి పొందుకునే 7 ఆశీర్వాదాలకు అవి గుర్తులుగా ఉన్నాయి. అందులో ఉన్న ఏంటమ్మా? నమ్మిన వారికి కలిగే ఆశీర్వాదాలకు అవి గుర్తులు. ఆ 7 వస్తువులు. నంబర్ 1, మనము దర్శించినప్పుడు మనకు మొట్టమొదట కనపడేది ఏంటంటే బలిపీఠం కనపడిద్ది. ఈ బలిపీఠము ద్వారా మనం ఏం పొందుకుంటాం అని మనం ఆలోచిస్తే, బలిపీఠము ద్వారా మొట్టమొదట పిల్లలు మీరు గమనిస్తే మనము అక్కడ క్షమాపణ పొందుకుంటాము, 2 సాల్వేషన్ పొందుకుంటాం. ఆ బలిపీఠం ద్వారా మనకు కలిగే మేలు ఏమిటంటే, ఆ బలిపీఠం కదా, బలిపీఠం ద్వారా విశ్వసించే ఒక వ్యక్తి పొందుకునే ఆశీర్వాదం. ఆ బలిపీఠం కూడా ఎవరికి సాదృశ్యం? మళ్ళా చెబుతాను, ఆ దేవాలయము యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. ఆ దేవాలయంలో ఉన్న వస్తువులు కూడా యేసు ప్రభువుకే సాదృశ్యంగా ఉన్నాయి. ఆ వస్తువులు విశ్వసించిన వారు పొందుకునే ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అర్థం కావటం లేదు, తికమకగా ఉందన్నోళ్ళు ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వామ్మో, ఇది అర్థమైంది కదా. అంతకుముందు చెప్పి నీ అర్థం కాకపోయినా ఈ సంగతి బాగా అర్థమై ఉండిద్ది. పిల్లారా, ఇది కొంచెం అర్థం చేసుకోవాలా. గొప్ప రివల్యూషన్, ప్రత్యక్షత పొందుకుంటారు మీరు అంతే. యేసయ్యే దేవాలయము, ఆ దేవాలయంలో నేనున్నాను అన్న గ్రహింపు మీకు వస్తే మీరు చాలా సంతోషిస్తారు. నేను చెప్పబోయే విషయాలను బట్టి మళ్ళా చెబుతాను. ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ దేవాలయము యేసయ్యకే సాదృశ్యంగా ఉంది. నాతో చెప్పండి. ఆ దేవాలయము, ఆ ప్రత్యక్షపు గుడారము మన ప్రభువైన యేసు ప్రభువుకి సాదృశ్యముగా ఉన్నది. అందులో ఉన్న 7 వస్తువులు యేసు ప్రభువుకే గుర్తులుగా ఉన్నవి. 3వ విషయం, విశ్వసించిన వారికి
మేలు కలిగించే వస్తువులుగా అవి ఉన్నాయి. ఇది విషయం. ఇప్పుడు మొట్టమొదట మనకు దర్శనం ఇచ్చేదంటే బలిపీఠం. ఈ బలిపీఠం ద్వారా, బలిపీఠం కూడా యేసయ్యకే సాదృశ్యం, యేసయ్య సిలువకు అది సాదృశ్యం అన్నమాట. ఎవరైతే విశ్వసిస్తారో ఆ బలిపీఠం ద్వారా వీళ్ళు పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ. ఆ బలిపీఠం దగ్గర ఏం పొందుకుంటాం మనం? క్షమాపణ. క్షమాపణ. అక్కడ మనం క్షమించబడతాం. బలిపీఠానికి వేరుగా క్షమాపణ దొరకదు మనకే. బలిపీఠం దగ్గర క్షమాపణ పొందుకు. రెండవది గొప్ప రక్షణ. బలిపీఠం దగ్గర మనం ఏం పొందుకుంటాం? రక్షణ. ఈ రక్షణ అనేది వినాలి నా మాటలు. కొంచెం సమయం తీసుకున్న సండే కదా, దేవుని వాక్యంతో పండగ, వాక్యపు విందు కదా ఇది. ఇదే విందు, వాక్యపు విందు. వాక్యం వినాలి, దేవుడు మాట్లాడతాడు. ఈ రక్షణ అనేది మళ్ళా 3 విధాలైంది. బలిపీఠం దగ్గర మనం ఏం పొందుకుంటాం? క్షమాపణ పొందుకుంటాం. 2 రక్షణ పొందుకుంటాం. ఈ రక్షణ 3 విధాలైంది. పొందిన రక్షణ, పొందుతూ ఉన్న రక్షణ, పొందబోయే రక్షణ. చూశారా? అంటే దేవుడు ఒకసారి రక్షించట వదిలిపెట్టడు. దేవుని రక్షణ నమ్మిన వారి జీవితంలో కంటిన్యూ అయ్యింది. దేవుని రక్షణ అది కంటిన్యూ కొనసాగుతానే ఉండింది. ఆయన రక్షకుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు పనికి పోతే రక్షిస్తాడు, ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షిస్తాడు. ఎక్కడున్నా దేవుని రక్షణలో నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం చూశారా? దేవుడు నిన్ను కాపాడుతానే ఉంటాడు, దేవుడు నిన్ను రక్షిస్తానే ఉంటాడు. రక్షణ 3 విధాలైంది. పొందిన రక్షణ, పొందుతూ ఉన్న రక్షణ, పొందబోవు రక్షణ. త్రికాల రక్షణ అంటారు ఇది. కృప కూడా అంతే. పొందిన కృప, పొందుతూ ఉన్న కృప, భవిష్యత్తులో పొందబోయే కృప. ఎంత అద్భుతమో చూడండి. బలిపీఠం దగ్గర మనకేముంది? రక్షణ ఉంది. ఏ కాల రక్షణ? త్రికాల రక్షణ. త్రికాల రక్షణ. రక్షించాడు, రక్షిస్తూనే ఉంటాడు. ఆయన నా జీవితానికి ఏమై ఉన్నాడు? నా రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నా రక్షకుడై ఉండగా నాకు హాని చేసేవారు ఎవరు? పిల్లరా, యేసు ప్రభుని నమ్మాలి మనం. వాక్యములో వెలుగున్నది, వాక్యమునే మనం నమ్మాల. బైబుల్ ఇచ్చాడు దేవుడు మనకి. అర్థమైంది? నేను ఏమై ఉన్నానో, నేను ఏం చేస్తానో మీరు తెలుసుకోవాలంటే నా గ్రంథాన్ని చదవండి. నమ్మిన వారిని ఆయన విడువడు, ఎడబాయడో. యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు. దేనికి నువ్వు భయపడతావు? దేనికి నేను వెరతునన్నాడు కదా. యెహోవా నాకు వెలుగు, యెహోవా నా రక్షణ, నేను ఎవరికి భయపడతాను, దేనికి నేను వెరుతును అన్నాడు దావీదు. కనుక యేసయ్య నా జీవితానికి ఉన్నాడు, నీ జీవితానికి ఉన్నాడు. దేనికి భయపడతాం? దేనికి భయపడొద్దు. ఆయన పాదాల మీద ఆనుకోవటం. మనకు కనబడేది పిల్లరా బలిపీఠం. ఈ బలిపీఠం ద్వారా నమ్మిన వారు పొందే ఆశీర్వాదం మేలేమిటంటే క్షమాపణ, 2 రక్షణ పొందుకుంటాం. నెంబర్ 2 మనకు కనపడే వస్తువు ఏమిటంటే గంగాళము కనపడింది. గంగాళం అది యేసు ప్రభువుకే సాదృశ్యం. ఈ గంగాళం ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏమిటంటే మనము పవిత్రపరచబడతాం, మనం శుద్ధీకరించబడతాము. అది మనం ప్యూర్ చేయబడతాం. ఎప్పటికప్పుడు పిల్లరా, ఎప్పటికప్పుడు దేవుడు తన గంగాళం వాక్యముతో మనను శుద్ధి చేస్తాడు. దేవునికి ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు కావాలి. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నీవు దయాళుడవై ఉన్నావు. చూడండి ఒక మాట, ఆ మాట కీర్తన గ్రంథం 80 అనుకుంటానయ్యా నా ఆలోచన. ఇశ్రాయేలీయుల ఎడలను, శుద్ధ హృదయుల ఎడలను ఆయన ఏమై ఉన్నాడంటే దయాళుడై ఉన్నాడు అనే మాట మనం గమనిస్తాం. దేవుడు నమ్మిన వారికి ఏమై ఉన్నాడు? దయాళుడు. ఎవరి ఎడల? శుద్ధ హృదయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల అన్నాడు కీర్తనల గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీల ఎడలను ఆయన దయాళుడై ఉన్నాడు. 80 మొదట వచ్చింది చూడమ్మా. ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలునకు కాపరి మందవలే వారిని నడిపించువాడు. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, ఆ మాట మనము చూస్తాం. శుద్ధ హృదయుల ఎడల నీవు దయాళుడవై ఉన్నావు. ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయులు అనే మాట ప్రత్యేకంగా రాస్తాడు అక్కడ. ఎవరు యేసు ప్రభు రక్తము చేత శుద్ధి చేయబడ్డారో
వారికి దేవుడు దయ చూపించేవాడుగా ఆయన ఉన్నాడు, దయ చూపించేవాడుగా ఉన్నాడు. శుద్ధ హృదయుల ఎడల దేవునికే మహిమ కలుగును గాక. దేవుని దయ మనం పొందాలంటే ఆయన వలన మనము శుద్ధి చేయబడిన వారమై ఉండాలంటాడు కీర్తనల గ్రంథంలో. ఎక్కడ శుద్ధి చేయబడతాం అంటే గంగాళము యొద్ద మనము శుద్ధి చేయబడతాం. ఆ గంగాళం క్రీస్తు ద్వారా మనం పొందేటువంటి పరిశుద్ధతకు అది సాదృశ్యమై ఉన్నది. ఆయన దయ మనం పొందాలంటే ఆయన ద్వారా మనం పవిత్ర పరచబడాలి. ఇది క్రీస్తులో మనం పొందే రెండవ ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత మనం లోపల ప్రవేశించినాక అక్కడ ఒక బల్ల కనపడింది, సన్నిధి రొట్టెల బల్ల. ఏ బల్లది? సన్నిధి రొట్టెల బల్ల. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తులో మనం పొందుకునే మూడవ ఆశీర్వాదం. అది ఆహారమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆ బల్ల దేనికి సాదృశ్యంగా ఉంది? ఆహారమునకు. ఈ ఆహారం కూడా రెండు విధాలైంది. మళ్ళా అక్కడ రొట్టెలు ఎందుకు ఉన్నాయమ్మా? ఒకసారి స్తోత్రం చెబుదాం అందరూ హల్లెలూయా. అక్కడ రొట్టెలు ఎందుకు ఉన్నాయంటే ఆ రొట్టెలు ఆహారమునకు, ఇశ్రాయేలు ఆహారమును గుర్తుగా పెట్టమన్నాడు అక్కడ. ఆ ఆహారం అనేది రెండు విధాలైంది. ఒకటేమో ఆత్మీయ ఆహారము, రెండు భౌతికమైన ఆహారానికి అది గుర్తుంది. క్రీస్తు ద్వారా మనము రెండు విధాలైన ఆహారాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా ఆ బల్ల మనకు నేర్పించేది ఆ అర్థం ఏమిటంటే అందులోంచి మనం రెండు విధాలైన ఆహారాన్ని పొందుకుంటాం. ఒకటేమో భౌతికమైన ఆహారాన్ని పొందుకుంటాం, రెండు ఆత్మీయ ఆహారాన్ని కూడా మనం పొందుకుంటాం. ఆ బల్ల మన ఆహారాన్ని, క్రీస్తులో నుండి మనం పొందుకునే ఆహారానికి ఆ బల్ల సాదృశ్యమై ఉన్నది. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి. ఆ బల్ల మీద ఏముంది? ఆహారం ఉంది. ఎవరి కోసం ఉంది? దేవుని కోసమా మన కోసమా? మన కోసమైన ఆహారం. ఆహారం అనేది రెండు విధాలైన ఆహారం క్రీస్తులోనే మనకుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో మనకు ఆహారం ఉంది. హల్లెలూయా. అది క్రీస్తులో మనకు ఆహారం ఉంది, సమృద్ధి అయిన ఆహారం ఉంది, భౌతిక ఆహారం ఉంది, ఆత్మీయ ఆహారం ఉన్నది. తర్వాత మనకు కనబడే వస్తువు ఏంటంటే దీపవృక్షము. ఈ దీపవృక్షము అనేది మనలను వెలిగించడానికి ఉన్నది. తర్వాత మనకు జయమివ్వటానికి కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. దీపవృక్షం అనేది ఉన్నది, అది క్రీస్తులోనే ఉన్నది. ఈ వస్తువులన్నీ కూడా ఎక్కడున్నాయమ్మా? దేవాలయంలో ఉన్నాయి. అంటే క్రీస్తులోనే ఉన్నవి. క్రీస్తులోనే బలిపీఠం ఉంది, అంటే మనకు రక్షణ ఉంది. క్రీస్తులోనే బలిపీఠం అంటే మనకు క్షమాపణ ఉంది. క్రీస్తులోనే గంగాళం ఉంది, అది మనం శుద్ధి చేయటానికి ఉంది. క్రీస్తులోనే సన్నిధి రొట్టెల బల్ల ఉంది, అది మనకు ఆహారం ఇవ్వటానికి, రెండు విధాలైన ఆహారం మనకు సప్లై చేయటానికి క్రీస్తులోనే ఆహారం ఉంది. క్రీస్తులోనే దీపవృక్షం ఉంది. ఏముంది? దీపవృక్షం ఎందుకు ఉందంటే మనకు వెలుగివ్వటానికి ఉన్నది. అది మనకు వెలుగివ్వటానికి, సరైన మార్గంలో నడిపించడానికి ఉన్నది. రెండవ అర్థం ఏమిటంటే ఆ దీపవృక్షము మనకు జయం ఇవ్వటానికి ఉన్నది. దీపవృక్షం అనగా సంఘము అని అర్థం. సంఘం ఎక్కడుంది? ఆయనలోనే ఉంది. సంఘము ఎందుకు ఉందంటే మనకు జయం ఇవ్వటానికి ఉంది. సంఘము జయం ఇచ్చింది అంటే క్రీస్తులో మనకు వెలుగుంది, క్రీస్తులో మనకు జయం ఉంది. ఇది మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 16లో పేతురుతో ప్రభువు మాట్లాడతాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారాలు. దేవునికి స్తోత్రం. దేని ఎదుట? సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు. అది సంఘం అంటే జయం అన్నమాట. ఏది నిలవదో? దీపవృక్షం ముందు, అంటే సంఘం ముందు. అంటే దీపవృక్షం ఎందుకుంది? ఇప్పుడు వెనక్కి వద్దాం. మళ్ళా సన్నిధి రొట్టెల బల్ల ఎందుకుంది? ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. క్రీస్తులోనుంది. మనకు ఆహారం ఇవ్వటానికి ఉంది. ఎన్ని విధాలైన ఆహారం? రెండు విధాలైన భౌతికమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. ఇంకా ముందుకురా. గంగాళం ఉంది. ఎక్కడుంది? క్రీస్తులోనే ఉంది. ఈ గంగాళం ద్వారా మనం ఏం పొందుతాం? శుద్ధి చేయబడతాం, పవిత్రపరచబడతాం. ఇంకా ముందుకు రండి. బలిపీఠం ఉంది. బలిపీఠం ఏం చేసింది? ఎక్కడుంది? మందిరంలోనే ఉంది, ప్రత్యక్షపు గుడారంలో ఉంది. మరి బలిపీఠం ఏం చేసింది? మన క్షమాపణ ఇచ్చింది, గొప్ప రక్షణ మనకిచ్చింది. ఇక మళ్ళీ ముందుకు రండి. ఇక దీపవృక్షం ఎందుకుంది అంటే మనకు వెలుగు ఇవ్వటానికి ఉంది. దీపవృక్షం వెలుగు ఇవ్వటానికి, సరైన త్రోవలో నడిపించడానికి ఉంది. తర్వాత మనకు జయం ఇవ్వటానికి.
ఆ జయం ఇవ్వటానికి దీపవృక్షం మన కొరకు ఉన్నది. దేవునికి స్తోత్రం. ధూప వేదిక ఉంది అక్కడ. తర్వాత నెక్స్ట్ వస్తువు ఏంటంటే ధూప వేదిక. ధూప వేదిక ఎందుకుంది? ధూపం దగ్గర పిల్లలు అక్కడ విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధన ఉన్నది. దీపవేదిక ఎక్కడుందంటే ఆలయంలోనే ఉన్నది. దేనికి సాదృశ్యం అంటే క్రీస్తుకే సాదృశ్యం ఉన్నది. దీపవృక్షం ద్వారా, దీప వేదిక ద్వారా మనం ఏమి నేర్చుకుంటామంటే, అమ్మ చెల్లి అర్థమవుతుందా? అర్థమైనడు స్తోత్రం చెబుదాం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంటే మన జీవితము, లైఫ్ అనేది సంతోషంగా, సమాధానంగా, క్షేమముగా ఉండాలంటే అవసరమైనవన్నీ కూడా క్రీస్తు అనే దేవాలయంలోనే ఉన్నవి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఒక్కొక్క వస్తువు నేను తొందరగా చెప్పుకుంటా పోతున్నాను సమయాన్ని బట్టి. మీరు ఒక్కొక్క వస్తువు గురించి ధ్యానం చేసుకోండి, దేవుడే మీకు ఆ వెలిగింపునిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ధూప వేదిక యొద్దకు వచ్చాము. ఇక్కడేం జరిగింది అంటే ప్రధాన యాజకుడు ప్రతిష్ఠత వస్త్రాలు ధరించుకొని యపోదు పథకాన్ని పెట్టుకొని ఆయన ధూపం తీసుకొని అక్కడ అటు తిరుగుతా ఇటు తిరుగుతా ధూపం వేస్తూ ఉంటాడు. ఆ పేర్లన్నీ కూడా గుండెల మీద భరిస్తాడు. 12 రత్నాలు ఉంటాయి ఆ యాపోదు పథకంలో. ఆ రత్నాలన్నీ ఉంటాయి, ఇటువైపున మళ్ళీ ఉంటాయి. అవన్నీ పట్టుకొని ధూప వేదిక పట్టుకొని ఆ వేదిక ముందు తిరుగుతా ధూపం వేస్తూ ఉంటాడు. ఇంతగా ప్రధాన యాజకుడు ఎవరు? మన యేసయ్యే. ధూపం అంటే ఏమిటి? విజ్ఞాపన. ధూపం అంటే ఏమిటి? ప్రార్థన. ధూపం అంటే ఏమిటి? ఆరాధన. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మన యేసయ్యలో మనం పొందుకునే మరొక ఆశీర్వాదం ఏంటంటే, ప్రభువులో ఉంటే మన కోసం మనం ప్రార్థన చేసుకోం. అదో ఏకరకమ్మ నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని మనం అడుగుతాం. అదొక మంచి హ్యాబిటే, తప్పని నేను అనను. కానీ నువ్వు చేసుకుపోతే, యేసన్న గారు ఒక కథ చెప్పేవాడు. ఆమె చేయదంట ప్రార్థన. కనపడినప్పుడు యేసన్న గారు కొద్దిగా ప్రార్థన చేయనిద్దంట. చేస్తాలేమ్మా. అయ్యా కొద్ది గట్టిగా చేయనిద్దంట. చేస్తాలేమ్మా. ఇంకోసారిగా యేసన్న గారు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి చేయయ్యా అన్నాను. ఏముండి చేయమంటుంది? ఉపవాసం ఉండి చేయయ్యా కొద్దిగా. మరి నువ్వేం చేస్తామా? ఏమి చెయ్యదు పిల్లారా. అలాగనే మనము చెయ్యాలి, మనం ప్రార్థన చేయాలి. మన పక్షంగా సేవకులు ప్రార్థన చేస్తారు. అసలు మన ప్రార్థన ఏమన్నా కానీ మనందరి కోసం మన ధైర్యం ఏంటంటే మనందరి పక్షంగా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది యేసయ్యలో మనం పొందుకునే మరొక ఆశీర్వాదం ఏంటంటే నీ పక్షంగా, నా పక్షంగా తండ్రి యొద్ద నీ తరపున, నా తరపున నిలబడ్డాడంట. నీకు ప్రతిగా, నాకు ప్రతిగా మనందరి కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ధైర్యం. పలుమార్లు కూడా ఆ మాట బైబిల్లో ఉంది. ఆయన మనందరి పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆ ధూప వేదిక యేసయ్య మన కొరకు చేసే ప్రార్థనకు అది సాదృశ్యంగా ఉన్నది. ఎంత మేలు పిల్లరా. నీ పక్షంగా ప్రతిదినము నువ్వు చేసుకోలేవు, ఒక్కోసారి నీ ప్రతిగా ప్రతి దినము యేసయ్య తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. మనందరి కోసం యేసయ్య చేస్తున్నాడా లేదా? మనందరి పక్షంగా యేసయ్య విజ్ఞాపనము చేస్తున్నాడు. యేసయ్య నుంచి మనం పొందుకునే మరొక ఆశీర్వాదం అంటే నన్ను గురించి ప్రతి దినము కూడా నన్ను గురించి తండ్రికి చెబుతున్నాడు, నిన్ను గురించి చెబుతున్నాడు, నన్ను గురించి చెబుతున్నాడు. ఇది మన గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం జరిగింది మనకి? మందసము. దేవునికి స్తోత్రము. యాక్స్ కవనెంట్ అంటారు. మందసం ఉంది అక్కడ. మందసం దేనికి సాదృశ్యం అంటే జకర్యా గ్రంథం బలసూచకమైన మందసమా అని ఉంది. దేనికి సాదృశ్యం అంటే అది బలమునకు సాదృశ్యము. మందసం దేనికి సాదృశ్యం? బలమునకు సాదృశ్యం. మందసం వస్తుందంటే గడగడ వణిగిపోతారు. మందసం ముందు నిలిచేది ఎవరు లేరు. అర్థమైంది? పయనించు మా సంఘం అనే పాటలో ఒక సోదరుడు రాశాడు, యాజకులు నీకు ముందు నడవగా మందసమును వాయు మోయుచుండగా అడ్డు నిలుచునా అని ఒక పాట. యాజకులు మందసం మోసుకుంటూ వస్తున్నారు. యోర్దాను గట్లు మీదుగా పారుతుంది నదీ ప్రవాహం. యాజకులు వచ్చి వాళ్ళ అరికాలు, మందసం మీద ఉన్నటువంటి అరికాళ్ళు ఎప్పుడైతే ఆ యోర్దానుకు నదికి తాకినాయో ఏం జరిగింది? నీళ్లు అటు ఇటు చిడిపోయి. మందసం అంటే అంత పవర్ అన్నమాట. మందసము బలమునకు సాదృశ్యము.
అది యేసయ్యకే సాదృశ్యము. యేసయ్య ద్వారా మనం పొందుకునే బలమునకు సాదృశ్యం. క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు శక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలన్నాడు. ఎవరు బలాన్ని బట్టి? యేసయ్య బలాన్ని బట్టి. ఎఫెసీ పత్రిక 6:12 మీరు చూస్తే 10 చూస్తే అక్కడ ఈ మాట ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6:10 అమ్మా. తుదకు ఏ శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తి ఆయన యందు, అది ఆయనందు బలవంతులుంది. ఆ బలం ఎక్కడుంది? మనకి మందసములో ఉన్నది. మందసము పిల్లరా మన బలమునకు, అది మన ఆయుధమునకు అది సాదృశ్యమైంది. మందసమే మన బలం. మందసముతో మనం ఉండాలన్నాడు. అది మన బలమునకు అది సాదృశ్యము, నిబంధనకు అది సాదృశ్యము. రెండో మాట ఏమన్నారంటే దాన్ని నిబంధన మందసం. ఏ మందసం అది? నిబంధన మందసం. ఇశ్రాయేలుతో ఈ నిబంధనకు అది గుర్తుగా ఉన్నది. అది గుర్తు చేసినప్పుడల్లా, ఆ మందసం చూసినప్పుడల్లా ఒకటి విషయం జ్ఞాపకం రావాలి. యేసయ్యకు నీకు మధ్య ఒక రిలేషన్ ఉంది. అది ఆ మందసాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ మందసాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్యకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన గుర్తే ఆ మందసం. అంతకంటే ఇంకా లోతుగా మనం వెళ్ళొద్దు దాని గురించి. బలమునకు సాదృశ్యం అంటే యేసు ప్రభువులో మనకేముంది? బలం ఉంది. దీపవృక్షం ద్వారా ఏమి నేర్చుకుంటాం? దీపవృక్షం ద్వారా మనకు వెలుగుంది. అంటే యేసు ప్రభువులో మనకు వెలుగుంది. దీపవృక్షము ద్వారా మనకు జయం ఉంది. ఇలా ప్రతి వస్తువును కూడా పిల్లరా మనం అర్థం చేసుకున్నప్పుడు అందులో మనకు ఒక మేలు ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారమే యేసయ్య ఉన్నాడు. అందులో ఉన్న వస్తువులన్నీ కూడా యేసు ప్రభువు ద్వారా మనకు కలిగే మేలులకు అవి గుర్తుగా ఉన్నాయి. ఇంతవరకు 6 చెప్పుకుంటూ వచ్చా. 6 వస్తువుల ద్వారా మనం పొందుకునే మేలు. బలిపీఠం ఉంది. బలిపీఠం ద్వారా మనకి ఏం జరిగిద్ది? గంగాళం ఉంది. గంగాళం ద్వారా మనకి ఏం జరిగిద్ది? సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఆ బల్ల ద్వారా మనకి ఏం దొరికింది? ఆహారం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది ఆహారం. దీపవృక్షం ఉంది, అది దేనికి గుర్తుకున్నది? ధూపవేదిక ఉంది, అది దేనికి గుర్తుకున్నది? అర్థమైన ప్రార్థన బలం. ఎవరు ప్రార్థన బలం? యేసయ్య ప్రార్థన బలంతో మనం ముందుకు పోవాలి. నీ పక్షంగా తండ్రి యొద్ద చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. నీ ధైర్యం కారణం ఏంది? నా యేసయ్య చేసే ప్రార్థన, నా కొరకు ప్రభువు చేసే ప్రార్థన. మందసం అది నీ బలానికి సాదృశ్యం. అంటే యేసు ప్రభులో ఏముంది? బలం ఉంది. దేవునికి స్తోత్రం. అది గుద్దితే అంత దూరం పరిగెత్తాల. యేసు ప్రభులో నీకేముంది? దేని చూసి భయపడిన అవసరం లేదు. బలం ఉంది. యేసయ్య బలం గొప్పదా? సాతాను బలం గొప్పదా? మరి ఎందుకు భయపడతా? యేసయ్య బలం ముందు వాడి బలం ఎంత? ఏమా పిల్లారా, ఎక్కడ పోయి పడతాడు? అక్కడ ఒక్క దెబ్బ కొడితే ఎక్కడొచ్చి పడ్డాడో తెలుసా? కింద వచ్చి పడ్డాడు. అర్థమైందా? ఇక వారికి స్థలము లేకుండా పోయాను. అపవాది వాని దూతలు ఏం చేయబడ్డారు? ఎక్కడుంది? ప్రకటన 12 చూడండి. ఇక అక్కడ పరలోకం వాడికి స్థలము లేదు. పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలను చెయ్యవలెనని ఉండగా ఆ ఘట సర్పము యుద్ధము చేసిరి కానీ, అదే యుద్ధము చేసిరి కానీ, వినండి జాగ్రత్త, మీతో ఎవరైనా యుద్ధం చేస్తారు కానీ గెలవలేరు. మీతో గెలవలేరు. ఇర్మియా అంటాడు, వారు నీతో యుద్ధము చేసేదరు కానీ వారు గెలవరు, నువ్వే గెలుస్తావు ఇర్మియా. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కనుక జయం ఎవరిది? నీదే. వాడు ఓడిపోవాలా? నిన్ను బెదిరించింది వాడు ఓడిపోవటానికి వీళ్ళు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందిన బిడ్డవు, దేవుని ఆత్మను పొందిన బిడ్డవు, దేవాలయమైన యేసయ్యలో ఉన్న బిడ్డవును. దేవాలయంలో నువ్వు ఉంటే నిన్ను ఓడిస్తాడా సాతాను? నీ బలం గొప్పదా వాడి బలం గొప్పదా? మందసం తీసుకెళ్ళి గుళ్ళో పెట్టుకున్నారు, దాగోను గుళ్ళో పెట్టారు. తెల్లారిపాడికి చూస్తే ఆ దాగోనని దేవత పడి ఎవరు ముందు? మందసం ముందు. అరే మన దేవత ఇట్ట అయిపోయింది, మళ్ళా తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టి రెండో రోజు వచ్చారంట. రెండో రోజు వస్తే తల దిగింది, చేతులు 2 మొండెం అక్కడ పడి ఉందంట. ఈ మందసం ముందు మనం నిలవలేం అని చెప్పి
మొత్తానికి వాళ్ళకి సంబంధించిన పట్టణాలు 4-5 ఉన్నాయి. 4-5 పట్టణాలు, 4-5 పట్టణాలు అనుకుంటా. గాదు, తర్వాత గాజా, ఇట్లా కొన్ని పట్టణాలు పంపారు. ఎక్కడ పంపినా కూడా గందరగోళం అవుతుంది. ఎక్కడ పంపినా వాళ్ళకి రోగాలు వచ్చేస్తున్నాయి. అమ్మో, ఈ మహాదేవుని మందసం మన దగ్గర ఉండొద్దు అని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపుతారన్నమాట. దేవునికి స్తోత్రం. మందసం అంటే బలానికి సాదృశ్యం. మందసం ఉన్నది మనకేముంది చెప్పండి? మందసం ఉన్నది, బలము. నువ్వు బలహీనుడవు కాదు, క్రీస్తునందు నువ్వు బలం ఉంది. యేసయ్య బలము, నీ బలం కాదు. నీ బలం ఏ బలం? భక్తులందరూ కూడా యెహోవాయే నా బలం, నా బలం. నీ బలం ఎవరు? యేసయ్యే నా బలం. అది బంధువులు కాదు, డబ్బు కాదు. ఏంది మీ బలం అంటే? మా ఆస్తులు, డబ్బు, ఇవన్నీ కాదు. ఎవరు నీ బలం అంటే? యేసయ్యే నా బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, యెహోవా నా బలము, యెహోవా నా బలము. ఆఖరుగా పిల్లరా, మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుని సన్నిధిలోకి మనం వెళ్తాం. మన అక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి అక్కడ ఏం దొరికింది మనకి? అక్కడ ఏం దొరికింది అంటే అద్భుతమైన కృప, అద్భుతమైన సహాయం మనకు దొరికిందంట. ఆ కరుణాపీఠం యేసయ్యకే సాదృశ్యం. అంటే యేసు ప్రభువులో మనకు కలిగే మరొక ఆశీర్వాదం ఏంటంటే కృప దొరికిద్ది, తర్వాత సహాయం దొరికిద్ది. సహాయం యేసు ప్రభు దగ్గర మనకేముంది? ప్రభువులో మనకు సహాయం ఉంది, ప్రభువులో మనకు కృప ఉన్నది. ఆయన ద్వారా మనకు ఏం కలుగుతుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎవడును దేవుని చూడలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. 17 కూడా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ద్వారా మనకు కృప దొరికెను. దేవునికి స్తోత్రం. కృప వెంబడి కృప ఆయన ద్వారా మనకు కలిగుచున్నది. 16 కూడా, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. అద్భుతమైన దీవెన మనం పొందుకుంటాం పిల్లరా. కనుక అక్కడ మనకు సహాయం ఉంది, యేసయ్యలో మనకు సహాయం ఉంది. ఆయన వైపు చూడమ్మా, యేసయ్యలో మన కృప ఉంది. ఆ వస్తువుల ద్వారా మనకు ఆశీర్వాదం. ప్రతి వస్తువు ఒక మేలును నీ కలిగించింది. ఆ దేవాలయంలో ఉంచబడిన ప్రతి వస్తువు ద్వారా ఒక మేలు యేసయ్య నీ కోసం దాచిపెట్టాడు. గుడారమే యేసయ్య అయితే, యేసయ్యలో గనక నేనుంటే యేసయ్యలో నాకు క్షమాపణ ఉంది, యేసయ్యలో నాకు రక్షణ ఉంది, యేసయ్యలో నాకు పరిశుద్ధత ఉంది, యేసయ్యలో నాకు ఆహారం ఉంది, యేసయ్యలో నాకు వెలుగుంది, యేసయ్యలో నాకు జయం ఉంది, యేసయ్య ద్వారా నాకు క్షేమం ఉంది. ఎందుకంటే నా ప్రభు నా పక్షంగా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక నాకు క్షేమం ఉంది. యేసయ్యలో నాకు బలం ఉంది, ఆఖరుగా యేసయ్యలో నాకు సహాయం ఉంది. ఆయనలో లేనిదేంది చెప్పండి? అది విషయం. ఆయనలో లేనిదేమిటి? ఆయన దేవాలయం అయి ఉన్నాడు, అందులో ఉన్న వస్తువులన్నిటి ద్వారా మనకు మేలు కలిగి ఉన్నది. కనుక బైబిల్ చెప్పింది కదా, క్రీస్తు నందు ఉన్నవారికి ఏదీ లేదు పో అన్నాడు. కనుక క్రీస్తులో ఆ దేవాలయంలో మనం ఉన్న వాళ్ళంగా ఉందాం. ఆ దేవాలయంలో ఉన్న వస్తువుల ద్వారా ఏ మేలు పొందాలో ఆ మేలు అన్నీ ఉన్నాయి. అందులో లేనిది ఏముంది? అందుకే బైబిల్ చెప్పింది, బుద్ధి జ్ఞానముల అన్నీ ఉన్నాయి. ఆయన ఎవరంటే సమస్తం అనుగ్రహించువాడు అని బైబిల్. సమస్తమును అనుగ్రహించువాడు. పిల్లరా, నేను ముగిస్తున్నాను. మనకేదైతే ఈ జీవితానికి ఏదైతే మనకు అవసరమైందో అదంతా ఎక్కడికో నువ్వు పోవాల్సిన అవసరం లేదు, అది మన ప్రభువులోనే ఉన్నది. ఆ గ్రహింపులో మనం ఉందాం, దేవాలయంలో మనం క్షేమంగా ఉందాం, వాటన్నిటిని మనం అనుభవిస్తూ నిత్యత్వానికి మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించునుగాక. దేవాలయమైన యేసయ్యలో మనమందరం సురక్షితముగా ఉందునుగాక.